ఆశపడుతున్నాను. మరి దేవుని గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అవును. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాపాడి సంరక్షించి అయ్యా మీ రెక్కల చాటును భద్రపరిచి నా ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీ సన్నిధిలో చేర్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు నాయన. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా. అయ్యా తండ్రి, మిమ్మల్ని ఆరాధించే కృపా భాగ్యం మాకు ఇచ్చారు దేవా, మీకు స్తోత్రాలు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నాయన అయ్యా మీ మాటలు మాకు వినిపింప చేయమని ప్రభా మీ పాదాలు పట్టుకున్నాను. ఆ విగ్రహాలను ఎన్నికలేందని ప్రభా, బలహీనరాలని నాయన పాపిని నన్ను క్షమించి నా ప్రభా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి అయా యేసయ్యా మీరే మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీ శక్తితో నడిపించండి నాయన. మీ మాటలు మాకు జీవమునిచ్చేవి, మీ మాటలు నాయన మాకు శక్తినిచ్చేవి నాయన, మా బ్రతుకును మార్చేవయ్యా. అయా తండ్రి స్వస్థతనిచ్చేవి నాయన, విజయం ఇచ్చేవి తండ్రి. అటువంటి మీ మాటలు తండ్రి నాయన మాతో అయ్యా మాట్లాడమని మీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. అయ్యా ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయమును అంతరంగమును ఎరిగిన దేవుడు అయ్యా. వారి ప్రతి స్థితిగతులను ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి వారితో సూటిగా మాట్లాడే యేసయ్యా అయ్యా ఈ రాత్రి మీరు మాట్లాడిన ఆయన అయ్యా మీరే తండ్రి మహిమ తెచ్చుకోమని మీ పాదాలు పట్టుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించే మనసు దయచేయండి ప్రభా. వాక్యానుసారంగా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఎటువంటి నిద్రమత్తుకి, చీకటికి, అల్లరికి అధికారం లేకుండా తండ్రి సమస్తమును మర్యాదగాను అయ్యా మీకు మహిమకరంగా ప్రభా, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా అయ్యా మీరే తండ్రి మాట్లాడి నడిపించమని మీరు నడిపిస్తున్నారని నమ్ముచు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మరి వాక్యంలో నుంచి నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నానండి. స్టోరీ అంటే అదేదో మనుషులు రాసిన కథ కాదు, యథార్థంగా జరిగింది. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతిదీ కూడా యథార్థంగా జరిగింది. మరి ప్రకటన గ్రంథంలో రాయబడినవన్నీ కూడా యథార్థంగా జరగబోతున్నవి కదండి. మరి అలాగా యథార్థంగా జరిగిన కొన్ని సంఘటనలు మనం చూడాలని మరి నేను మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. అయితే ఇశ్రాయేలీయుల జనాంగం అంటే మరి మీకు తెలుసు కదా, దేవుడు ఎంతగానో ప్రేమించిన జనాంగం కదా, ఆయన తన సొత్తుగా చేసుకున్న జనాంగం. అయితే ఆ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు చెర నుంచి విడిపించి మరి వారిని కనాను దేశానికి నడిపించాడు. నడిపించిన తర్వాత మరి ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేసి ఆ యొక్క దాస్యం నుంచి వాళ్ళని మరి కనాను దేశానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళంట మరి దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండకుండా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క విగ్రహాలను మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి వాటిని పూజిస్తూ వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క మరి బిడ్డలతో కలిసి పాపం చేస్తూ మరి దేవునికి చాలా కోపం తెప్పించారనమాట. అలాగ కోపం తెప్పించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి ఆ ఇశ్రాయేలు జనాంగం మీదకి మరి అమాలేకీయుల్ని అలాగే తూర్పు వారిని వాళ్ళందరినీ కూడా మిద్యానీయుల్ని వీళ్ళ మీదకి యుద్ధానికి నడిపించాడు. నడిపించినప్పుడు ఇశ్రాయేలీయులు ఇక చాలా చెరలోకి వెళ్ళిపోయారనమాట. ఎందుకని మరి అంతగా ప్రేమించిన జనాంగము ఆ చెరలోకి ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల. అయితే మరి దేవుడు ఎంతో కృప కలిగిన వాడండి. మనం చేసిన మరి అపరాధాలను బట్టి, మనం చేసిన తప్పులను బట్టి మనకి కొన్ని శ్రమల్ని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు, కానీ ఆయన మనల్ని మరణానికి, నాశనానికి అప్పగించేవాడు కాదండి. అయితే మరి ఎంతగా ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే, అరే వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయి బాధపడిపోతున్నారు, వీళ్ళను విడిపించాలని చెప్పి గిద్యోను అని ఒక రక్షకుడిని దేవుడు వాళ్ళలో నుంచి ఒక నాయకుడిని
లేవనెత్తాడు, ఎన్నుకున్నాడు. అయితే ఈ గిద్యోను, మరి ఈ గిద్యోనికి యుద్ధం చేయడం రాదు. ఈ గిద్యోను ఎవరంటే వ్యవసాయం చేసుకునేవాడు. వ్యవసాయం చేసుకున్న వాడికి యుద్ధం చేయడం వస్తుందండి? రాదు కదా. మరి యుద్ధం చేయాలంటే ఆ కత్తి తిప్పడం రావాలి కదా, ఈట దూయడం రావాలి కదా, మరి రథాలు నడపడం రావాలి, అవన్నీ కూడా రావాలి. కానీ గిద్యోనికి ఎలాంటి యుద్ధం కూడా రాదు. అయితే దేవుడు చెప్పాడు కదా, ఇదిగో నీ ద్వారానే నేను ఇశ్రాయేలు జనాంగం అందరినీ రక్షించబోతున్నాను అని చెప్పి ఇశ్రాయేలీల్లో కొంతమంది మరి యుద్ధం చేయడానికి నువ్వు యవనస్తులైన వారిని పిలవమన్నప్పుడు మరి ఒక 32,000 మంది వచ్చారంట. ఎంతమంది అండి? 32,000 మంది వచ్చినప్పుడు అటు చూస్తే మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశపు వారు, అంటే 3 దేశాల ప్రజలు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? మిడతల దండులా ఉన్నారంట. ఎలా ఉన్నారండి? మిడతల దండు అంటే మీరు ఎప్పుడైనా చూసారా? మనం మామూలుగా చూడలేదు కానీ సినిమాల్లో ఎప్పుడైనా చూసి ఉంటాం, టీవీలో కదా. అంటే అలా ఏగల గుంపులు చూసారా? అవి ఎలా వస్తాయండి? పెద్ద పెద్ద గుంపుల్లాగా వచ్చేస్తాయి కదా. అంటే ఆ యొక్క శత్రువులు కూడా మరి కనుచూపు మేర గుంపుల్లాగా శత్రువులు ఉన్నారనమాట. అయితే ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారని చెప్పాను? 32,000 మంది ఉన్నారు. అయితే ఈ 32,000 మందిని తీసుకొని ఈ గిద్యోను యుద్ధం చేయడానికి వెళ్తుంటే దేవుడు అన్నాడు కదా, వద్దొద్దు, నువ్వు ఈ 32,000 మందితో వెళ్ళి యుద్ధం చేసావంటే మరి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో మా బలంతో మా శక్తితో నేను గెలిచేసాం అనుకుంటారు. అందుకని ఈ 32,000 మంది వద్దని చెప్పి మరి దేవుడు గిద్యోనికి ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఆ 32,000 మంది దగ్గరికి వెళ్ళి ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే యుద్ధం అంటే వణికిపోతున్నారో వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు అంటే. అర్థమైందా? ఎందుకంటే ఈ 32,000 మంది కూడా యుద్ధం చేసే సైనికులు కాదు, వీళ్ళ కూడా ఆయా పనులు చేసుకునే వాళ్ళే. మరి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసి మీరందరూ యుద్ధానికి రండి అంటే మీరు ధైర్యంగా వెళ్ళిపోతారా? ఎందుకని? మనలో ఎవరికి కూడా యుద్ధం చేయడం రాదు. మనకి ఇంట్లో వంట చేసుకోవడం, పనులు చేసుకోవడం, అంట్లు తోముకోవడం కదండి. మరి కొంతమంది బయట ఏమన్నా చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం వచ్చు తప్ప మనకి యుద్ధాలు చేయడం ఎవరికి కూడా రాదు. కానీ అత్యవసర పరిస్థితి వచ్చింది, ఖచ్చితంగా యుద్ధం చేయాలి లేకపోతే చచ్చిపోతారంటే అప్పుడు ఏం చేస్తాం? తప్పదని చెప్పి ఇక్కడ ఉన్నా చచ్చిపోతాము, అక్కడ ఉన్నా చచ్చిపోతాం. కాబట్టి ఏం చేస్తాం? వెళ్దాం అన్నట్టు వెళ్తాం. అలాగా ఈ 32,000 మంది వచ్చారు. అందుకని దేవుడు చెప్పాడు కదా, మరి మీలో ఎవరు భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. చెప్పినప్పుడంట వాళ్ళలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారంటండి. ఎంతమంది వెళ్ళిపోయారు? వచ్చిందే 32,000 మంది కదండి. అందులో 22,000 మంది వెళ్ళిపోయేసరికి ఎంతమంది ఉంటారు? బాగా చెప్పారు, 10,000 మందే ఉన్నారంట. అయితే ఈ 10,000 మందితో నేను ఎలా గెలుస్తానో అని గిద్యోనికి భయంగా ఉందన్నమాట. ఎందుకని? అక్కడ చూస్తే శత్రువులు ఎంతమంది ఉన్నారండి? మిడతల దండులా ఉన్నారు, 3 దేశాల శత్రువులు. మరి ఈ గిద్యోను చూస్తే ఈ 10,000 మందితో వెళ్తే ఈ 10,000 మందిని నల్లులు నలిపినట్టుగా వాళ్ళందరూ ఏం చేసేస్తారండి? నలిపి చంపేస్తారు కదా. అయితే మరి గిద్యోనికి లోపల భయంగా ఉన్న దేవుడు చెప్పాడు కదా అని చెప్పి, తప్పదు కదా అని చెప్పి వెళ్తున్నాడు అన్నమాట. అయితే మళ్ళీ దేవుడు గిద్యోన్తో అన్నాడు, ఈ 10,000 మంది కూడా వద్దు, నువ్వేం చేస్తావంటే వీళ్ళందరినీ ఒక నది దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. నది దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ నీళ్లు తాగమని చెప్పాడు. నీళ్లు తాగమని చెప్తే మరి గిద్యోన్ వీళ్ళందరినీ తీసుకెళ్ళి నీళ్లు తాగమంటే కొంతమంది అంట ఆ నీళ్ల దగ్గరికి పూర్తిగా వంగిపోయి తాగారంట. కొంతమంది ఇలా నీళ్లు చేత్తో తీసుకుని తాగారంట. అయితే దేవుడు అన్నాడు కదా, అలా నీళ్లు చేత్తో తీసుకుని తాగిన వాళ్ళని ఒక పక్కన పెట్టమన్నాడు అంట. అలా నీళ్లు చేత్తో తీసుకుని తాగిన వాళ్ళు ఎంతమందో తెలుసండి? 300 మంది. ఎంతమంది? ఉన్న 10,000 మందిలో అలా నీళ్లు చేత్తో తీసుకుని తాగిన వాళ్ళు 300 మంది. అయితే దేవుడు చెప్పాడు, ఆ 9,700 మందిని ఇంటికి వెళ్ళిపోమను, ఈ 300 మందిని తీసుకుని యుద్ధానికి వెళ్ళమన్నాడంట. ఎక్కడైనా జరిగే పనేనా అండి అసలు ఇది? అటు శత్రువులు చూస్తే మిడతల దండ అంత శత్రువులు, 3 దేశాల శత్రువులు. వాళ్ళు కూడా యుద్ధ నేర్పరులు, ఎప్పటి నుంచో యుద్ధం నేర్చుకుని అనేక దేశాల మీద యుద్ధానికి వెళ్ళి గెలిచిన వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే
వీళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, వీళ్ళకి యుద్ధం రాదు, ఏమీ రాదు. పైగా ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. ఇక గిద్యోనికి గుండె నిండా దడబట్టుకుంది అనమాట. ఇంకేముంది, మేము వెళ్ళడానికైతే వెళ్తాం కానీ రావడం అనేది మాత్రం జరగదు అని గిద్యోను భయపడిపోతుంటే దేవుడు చెప్పాడు కదా, నువ్వు భయపడకు, ఎందుకంటే యుద్ధం చేసేది ఎవరు? నేను యుద్ధం చేస్తాను, నువ్వు కాదు, నువ్వు సైలెంట్గా ఉండమని దేవుడు చెప్పాడంట. అలా చెప్పినప్పుడు గిద్యోడు దేవుడి మాటకి లోబడి మరి 300 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవుడు చెప్పాడు కదా, మరి ఆ 300 మంది కంట ఇప్పుడు వాస్తవానికి యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? డాల్ ఇవ్వాలి, ఇంకా కత్తి ఇవ్వాలి కదండి, ఇంకేమి ఇవ్వాలి? కొంతమందికి ఈటలు ఇవ్వాలి, వాళ్ళకు ఒక డ్రెస్ వేయాలి కదా. మరి ఇవన్నీ కూడా వేసి వాళ్ళని యుద్ధానికి తీసుకెళ్ళాలి. అయితే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అలాంటి ఏమి వద్దు, అందరికీ కొండలు ఇమ్మన్నాడంట. ఏమేమన్నాడండి? కొండలు మీరు చూసారా? మన ఇంట్లో ఉంటాయి కదా, మంచినీళ్ళు తాగడానికి పెట్టుకుంటాం, అవే మట్టి కొండలు. అవేమి పోని ఇనప కొండలు కూడా కాదు, ఏంటవండి? మట్టి కొండలు అందరికీ ఇమ్మన్నాడంట. ఇంకేమేమన్నాడు తెలుసా అండి? దివిటీలు ఇమ్మన్నాడంట. అంటే మరి లాంతర్ లైట్లు ఉంటాయి చూసారా? ఇప్పుడంటే ట్యూబ్ లైట్లు అన్నీ వచ్చినాయి, కానీ ఆ దినాల్లో ఏముండేవి? లాంతర్ లైట్లే ఉండేవి. అవి ఆ 300 మందికి కూడా ఇమ్మన్నాడంట. ఇంకా ఏమేమన్నాడు తెలుసా? బోరలు ఇమ్మన్నాడంట. ఏమేమన్నాడండి? బోరలు. అయితే ఈ 300 మంది మరి ఆ లాంతర్ లైటు, ఆ కొండ, ఆ బోర పట్టుకుని యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారా లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారండి? అసలు యుద్ధానికి అలా వెళ్ళడం ఎప్పుడైనా చూసామా మనం? కనీసం విన్నామా? సినిమాల్లో అయినా చూసామా? చూడలేదు కదా. కానీ దేవుడు చెప్పాడు, మరి ఆ బోరల్లో, ఆ లాంతర్లో, ఆ కొండలో పట్టుకుని వెళ్ళమని చెప్పాడంట. చెప్పినప్పుడు దేవుడు మాటకు లోబడి ఈ గిద్యోను కూడా అవే పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక ఎదురుగా సైన్యం కనబడుతుంది. ఎంత సైన్యం అంటే ఇసుక రేణువుల్లాగా ఉన్నారంట వాళ్ళు. మరి సముద్ర తీరాన్ని మీరు అందరూ చూసారా? అందరూ? ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి అక్కడ? లెక్క పెట్టగలమా మనం? అంటే అంతమంది సైన్యం ఉన్నారనమాట అండి. అంతమంది సైన్యం ఉంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. పైగా ఒక్కళ్ళ దగ్గర కూడా కత్తి లేదు, చాకు కూడా లేదు, కనీసం కూరగాయలు కోసేది. ఒక్కడైనా పుడుతామంటే కదా. వాళ్ళ దగ్గర కేవలం కుండలు, లాంతరలు, ఇంకోటి ఏంటండి, బోరలు ఉన్నాయి. అయితే మరి వీళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు కదా, ఇదిగో గిద్యోను, నేను చెప్పినప్పుడు నువ్వు వాళ్ళందరినీ బోరలోదమని చెప్పు, నేను చెప్పినప్పుడు వాళ్ళ కుండలు పగలగొట్టమని చెప్పు, నేను చెప్పినప్పుడు ఆ లాంతర్ల పైకి పట్టుకోమని చెప్పమన్నప్పుడు సరే ప్రభువా అని చెప్పి నువ్వేం చెప్తే నేను అదే చేస్తానయ్యా అని గిద్యోను దేవుడి మాటకి లోబట్టాడు. అయితే అప్పుడు ఆ 300 మందిని 3 గుంపులుగా చేశాడంటండి. ఒక్కొక్క గుంపులో 100 మందిని పెట్టి ఒకళ్ళని ఇటువైపు, ఒకళ్ళని ఇటువైపు, ఒకళ్ళని ఇంకొక దిక్కుకి పంపించాడంట. అలాగా ఆ శత్రువులు ఉన్న చుట్టూ కూడా వాళ్ళు ఉండేలాగా ఆ 300 మందిని పంపించాడు. అర్థమైందండి? మధ్యలో 3 దేశాల శత్రువులు ఉన్నారు, యుద్ధ నేర్పరులైన సైనికులు ఉన్నారు. అయితే అప్పుడు మరి గిద్యోను ఏం చేశాడంటే మరి దేవునికి ప్రార్థన చేసుకొని అందరూ కూడా కొండలు పగలగొట్టమన్నాడంట. అప్పుడు అందరూ ఒకేసారి కొండల్ని పగలగొట్టారు. తర్వాత ఏం చెప్పాడంటే ఆ లాంతర్లన్నీ ఒక చేత్తో పైకెత్తండి, ఒక చేత్తో బోరలు పట్టుకుని గట్టిగా ఊదమన్నాడంట. ఊదమన్నప్పుడు వాళ్ళకి ఎంతైతే శక్తి ఉందో అంత శక్తితోటి మరి వాళ్ళు గట్టిగా బోరలు ఊదారు. ఊదిన తర్వాత ఇక ఆ సైనికులందరూ బోరలు ఊదుతూ, సైనికులు కాదు వీళ్ళు ఎవరండి? పనులు చేసుకునే మామూలు యవనస్తులు అంతే. అయితే ప్రస్తుతానికి సైన్యంగానే వెళ్ళారు కదండి. అయితే వీళ్ళు అలా గట్టిగా బోరలు ఊదుతూ యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని గట్టిగా కేకలు వేసేసారంట. అక్కడ జరిగింది ఏంటో తెలుసా అండి? వాళ్ళు ఏ యుద్ధం చేయలేదు, ఎవరిని కూడా వాళ్ళు చంపలేదు. కానీ అక్కడ దేవుడే గొప్ప కార్యాన్ని చేశాడు. ఏం చేశాడు తెలుసా?
వీళ్ళు ఆ లైట్లన్నీ ఎత్తి ఆ బోర్లు ఊదేసరికి ఈ మధ్యలో ఉన్న ఈ సైనికులందరూ బెదిరిపోయారంట. బెదిరిపోయి ఏడు యొక్క ఇశ్రాయేలు సైన్యమే కాదు, వేరే ఏదో దేశాల సైన్యం కూడా వచ్చి ఏదో మన మీద పడిపోతుంది, ఆకాశమే ఇరిగి పడిపోతుంది అనుకుని వాళ్ళంట కంగారు పడిపోయి వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు తీసి వాళ్ళకే తెలియకుండా ఒకళ్ళనొక్కళ్ళు వాళ్ళే పొడిసేసుకున్నారంట. చూసారా, దేవుడు యుద్ధం చేస్తే మనం ఏమి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప దేవుడు కదా, ఒకసారి దేవుని స్తుతించుదాం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, మరి శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం గనక విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి ఘోరంగా ఉంటే కార్యం ఎవరు చేస్తారండి? దేవుడే చేస్తాడు. ఆ యుద్ధం చేసినప్పుడు మరి ఆ రీతిగా సైన్యం అందరూ కూడా చనిపోయారంట. అర్థమవుతుందండి? వాళ్ళంట ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఎందుకంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. అలాగ గలిబిలి వాళ్ళలోనే రేగి వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని అందరూ కూడా చనిపోయారంట. మరి దేవుడు ఆ రీతిగా ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడండి? రక్షణని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మరి ఈ జరిగిన నిజమైన యథార్థమైన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మొదటగా ఒకటి చూద్దాం మనం. ఏంటంటే దేవుడు మరి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదివితే అక్కడ మనకి కనబడుతుంది ఏంటో తెలుసా అండి? ఒకసారి చదువుదాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఇప్పుడు అంతా చదవద్దులే కానీ ఒక 3వ వచనం చదవండి చాలు. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి ఇలాగ కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. చూసారా, ఇక్కడ దేవుడు చెప్పిన మొదటి మాట ఇది ఏంటంటే, ఆ 32,000 మందిలో ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే వణుకుతున్నారో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ కింద వచనంలోనే ఉంది 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. ఆ తర్వాత 10,000 మంది ఉన్నారంటండి. అయితే ఆ 10,000 మందిలో కూడా మనం ఒకసారి 6వ వచనం చూద్దాం. చేతితో నోటికి అందించుకొని బతికిన వారి లెక్క 300 మంది. 300 మంది. చూసారా ఎంతమంది ఉన్నారండి? 300 మంది ఉన్నారంట. చదువమ్మా 7వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా బతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. చాలండి. చూసారా, దేవుడు మరి చిన్న సైన్యంతోని ఏమి ఇచ్చాడండి? గొప్ప విజయాన్ని ఇచ్చాడు కదా. మరి ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో నీ ఇంట్లో చాలా చిన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, చాలా దీన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ నువ్వు చేసే పని చాలా చిన్నదేమో, ఒకవేళ నీకున్న జ్ఞానం చాలా తక్కువేమో, నీ యొక్క సామర్థ్యం చాలా తక్కువేమో, నువ్వు ఎందుకు పనికిరాని వాడవని, ఎందుకు పనికిరాని దానివని అందరితో మాటలు పడుతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ దగ్గర ఉంది కొంచెమే అయినా సరే దాన్ని ఏం చేయగలడండి? దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. గొప్ప విజయాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఇవ్వగలడండి. ఆయన సమర్థత కలిగిన దేవుడండి. ఆయన ఏదో రాయో లేకపోతే చెక్కో కదా, పశువులు కాదండి. ఈ జనాలు తెలియక రాళ్ళని, జంతువుల్ని పూజ చేస్తున్నారు కదా. సర్వాధిపతి అయిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించలేకపోతున్నారు, సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడండి, ఇదిగో నీ దగ్గర ఉంది కొంచెమే అవ్వచ్చు, కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు దానిని గొప్ప ఆశీర్వాదకరంగా నేను చేస్తాను. ఇదిగో నీకున్నది తెలివి, జ్ఞానం, నీ సమర్థత కొంచెమే అయి ఉండొచ్చు, నీ జీవితంలో దానివల్ల నువ్వు విజయాన్ని సాధించలేకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దానితోనే నేను నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాను. నీ యొక్క పరిస్థితి ఎంత
మరి పేదరికంలో ఉన్నా, ఎంత తక్కువగా ఉన్నా సరే నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నిన్ను తలగా ఉంచుతానని దేవుడు ఈరోజు చెప్తున్నాడండి. మన దేవుడు మరి కొంచెంలో నుంచి కూడా గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దీనికి మరి ఇంకొకటి కూడా మనం వాక్యంలో చూడొచ్చండి. ఏంటో తెలుసా, మరి ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? మరి ఆ ఎలీషా ప్రవక్త కూడానంట మరి దేశం అంతా కూడా కరువు వచ్చేసిందంటండి. ఏమొచ్చేసిందండి? కరువు వచ్చేసినప్పుడంట ఆ ఎలీషా ప్రవక్త ఒక విధవరాలి దగ్గరికి వెళ్ళాడంట, సారేపతు అనే ఊరిలో. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధవరాలతో అన్నాడంట, అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది, నాకు కొంచెం రొట్టె తీసుకొస్తావా అని అడిగాడంట. అడిగితే మరి వాస్తవానికి ఆ విధవరాలకి ఎవ్వరూ కూడా లేరండి, ఒక కొడుకే ఉన్నాడు, చిన్న కొడుకు. అయితే ఆమె ఏమనుకుందంటే, ఇక మా ఇంట్లో ఎంతే పిండి ఉంది, మా ఇంట్లో ఎంతే నూనె ఉంది, ఈ ఒక్కరోజు ఆ పిండితో 2 రొట్టెలు చేసుకుని నేనొకటి నా కొడుకు ఒకటి తిని ఇక దాంతో 1 రోజు బతుకుతాము, 2 రోజులు బతుకుతాము, బతికి చచ్చిపోతామని అనుకుందంట. అర్థమవుతుందండి? ఎందుకంటే తన పరిస్థితి అంత దీనంగా ఉంది. ఆ యొక్క దేశం అంతా కూడా కరువు వచ్చేసింది. ఆ విధవరాలకి ఎవ్వరూ సాయం చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే మరి ఈ దినాల్లో కూడా అన్నీ ఉన్నా కూడా ఎవ్వరు మనకి సాయం చేయరు కదండి. మరి వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నా కూడా మనకి ఏదైనా కష్టం వచ్చి ఒకవేళ మనం అడిగినా కూడా మనకి ఎవరు కూడా సాయం చేయరు. మరి ఆ దినాల్లో మరి దేశం అంతా కరువు వచ్చేసినప్పుడు ఆ విధవరాలు అడిగితే మాత్రం ఎవరైనా ఏమైనా ఇస్తారండి? ఎవ్వరు ఏమి ఇవ్వకపోవటం వల్ల ఆమె ఏమనుకుందంటే, ఈ ఒక్కరోజే అవి తినేసి నేను నా కొడుకు ఇంక చచ్చిపోదాము, ఇక బాధ నేను భరించలేకపోతున్నానని ఏడుసుకుంటూ ఆ 2 రొట్టెలు చేసుకోవడానికంట పుల్లలు ఏరుకుందామని బయటకు వచ్చిందండి. అర్థమైందండి? అయితే ఈ పుల్లలు ఏరుకునే క్రమంలో ఈ ఎలీషా ప్రవక్త కనిపించి ఆయన ఏమన్నాడంటే, అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది, ఒక రొట్టె చేసి పెట్టమ్మా అన్నాడు. అదే మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారండి? నాకే లేక నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకుంటున్నాము, ఇంకా నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావా? ఏదో సామెత చెప్తారు కదా, అడుగుకునేవాడు దగ్గర గీక్కునేవాడని కదా, అలాగా నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు ఏంటయ్యా అని మనమైతే అంటాం కదండి. కానీ ఆమె ఏమందంటే, అయ్యో నువ్వు ఒక ప్రవక్తవి కదా, మరి నువ్వెంత బాధపడుతున్నావా అని చెప్పి ఆమె కూడా బాధపడిందంట. బాధపడి అందంట, అయ్యా మా ఇంట్లో కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, ఈరోజు వాటితో నా కొడుకు నేను ఒక రొట్టె చేసుకుని తిని ఇక చచ్చిపోదామని అనుకుంటున్నాను. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి దాంట్లోనే నీకు కూడా ఒక చిన్నది చేసి తెస్తానందండి. అంత మంచి అమ్మ కదండి. నిజంగా అంత మంచితనం మనలో లేదు, కానీ దేవుడు ఆ మంచిని మన నుండి కోరుకుంటున్నాడండి. మరి ఆ రీతిగా ఆ ప్రవక్త అంట, సరే అమ్మా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు చేసి తీసుకురమ్మా అన్నప్పుడు ఆమె పొల్లలు ఏరుకొని ఇంటికి వెళ్ళి, మరి మనమైతే మళ్ళీ వస్తామండి? అసలు కంటికి కూడా కనిపించు కదా. కానీ ఆమె అయితే యథార్థంగా ఇంటికి వెళ్ళి మరి ఆ రొట్టె చేసి మరి ఫస్ట్ అంట ఆ రొట్టె తీసుకొచ్చి ఆ యొక్క ప్రవక్తకి పెట్టిందంట. జరిగిన గొప్ప కార్యం ఏంటో తెలుసా అండి? ఆ రోజు నుంచి ఆ దేశంలో కరువు పోయేదాకా ఆ గిన్నెలో, ఏ గిన్నెలో అయితే పిండి పెట్టిందో, ఏ బుడ్డిలో అయితే నూనె పెట్టిందో దాంట్లోంచి పిండి వస్తానే ఉందంటండి. ఎంత తీసినా అది అసలు అవ్వట్లేదంట. దాంట్లోంచి నూనె వస్తానే ఉందంటండి. ఎంత తీసినా ఆ నూనె కూడా అవ్వలేదంట. నిజంగా మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఎందుకండి మనం బాధపడాలి? మనకు ఎదురయ్యే ఈ శ్రమలు, మనకు ఎదురయ్యే ఈ సమస్యలు, మనకు వచ్చే బాధలు, మనకు వచ్చే వ్యాధులను చూసి మనం ఎందుకు భయపడాలి కదా? అంత సర్వాధికారి అయిన దేవుడు, ఆ రోజు కార్యం చేసిన దేవుడు, ఆ రోజు యుద్ధంలో విజయం ఇచ్చిన దేవుడు, ఆ రోజు పిండి అయిపోకుండా నూనె అయిపోకుండా సమృద్ధిని ఇచ్చిన దేవుడు, ఆయన ఎలాంటి దేవుడో తెలుసా అండి? మారని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా
అదే కార్యాలు మన జీవితంలో చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా? దేవా, నిజంగా మీకు స్తోత్రాలు ఆయన. ఎందుకంటే ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. మనము ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క సామర్థ్యతని మనం తెలుసుకోక పిచ్చోళ్ళలాగా మనం భయపడతా ఉంటాం కదా. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన్ని తెలుసుకుంటేనంట మన కష్టంలో, మన శ్రమలో మనం విశ్వాసంతో నిలబడగలుగుతాం కదండి. మరి ఈ గొప్ప దేవుడు ఇంకా ఏం గొప్ప కార్యం చేశాడండి? యుద్ధానికి ఎలా పంపించాడు? వాళ్ళని కత్తులతో, ఈటలతో పంపించాడా? పంపించలేదు. ఎలా పంపించాడండి? మట్టి కొండలండి. దాంతో కొడితే ఎవరికైనా ఏమన్నా నవ్వుద్దా? అసలు లాంతలతో కొడితే ఏమన్నా నవ్వుద్దా? బోర్తో కొడితే ఏమన్నా నవ్వుద్దా? దేంతో కొట్టినా కూడా మనిషి చావడు కదా. మరి అలాంటి తుచ్చమైన వాటిని, స్వల్పమైన వాటిని యుద్ధానికి తీసుకెళ్ళమన్నాడు. ఎందుకో తెలుసా? యుద్ధం చేసేది వాళ్ళు కాదు, దేవుడే యుద్ధం చేస్తాడు. కాబట్టి మరి ఇలాంటి స్వల్పమైన వాటిని తీసుకొని స్వల్ప జనాంగాన్ని యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే, మరి చాలా పెద్ద అనారోగ్యం వచ్చి మీద పడిపోయింది. అప్పుడు మన దగ్గర ఏముండవండి? డబ్బులు ఉండవు కదా. కొన్ని లక్షలు వేస్తేనే ఆ జబ్బు తగ్గిద్దని డాక్టర్లు చెప్తారు కదా. కానీ ఆ లక్షలు ఏమీ మనం వేయక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి? స్వస్థత ఇచ్చే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి. అవునా కదా? అవును కదా. మరి గొప్ప స్వస్థతనిచ్చే దేవుడు మనకి ఉన్నాడండి. గొప్ప విజయం ఇచ్చే దేవుడు మనకి ఉన్నాడు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. దేవుడి మాట అక్షరాల 100కి 100 నెరవేరేదై ఉంది. ఈ మాట మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోకూడదు. మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ బాధ వచ్చినా, మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ నింద వచ్చినా, మీకు ఏ అవమానం వచ్చినా ఈ మాటని మీరు గుర్తు చేసుకోవాలి. ఏంటో తెలుసా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. దేవుడు చెప్తున్నాడండి మనతోటి. శక్తితో కాదు, మన శక్తితో మనం దేన్ని సాధించలేం, మన బలంతో మనం దేన్ని సాధించలేం. కానీ మన శక్తితో కాదు, మన బలంతో కాదండి, దేవుడు తన ఆత్మతోటి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడే ఉన్నాడు. మన జీవితంలో గొప్ప విజయాన్ని ఆయన ఇచ్చేవాడే ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మనం ఇంతగా దేవుని మాటలు వింటాము, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం కదండి. ఏదైనా శ్రమ రాగానే, ఏదైనా కష్టం రాగానే దేవుడు కానీ, దేవుడు మాట కానీ మనకి గుర్తు రావు. అమ్మో ఎంత కష్టం వచ్చిందే నాకు, నా పిల్లోడికి బాగాలేదే, లేకపోతే నా ఇంట్లో సమస్య వచ్చిందే, అమ్మ నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎవరితో చెప్పాలి, ఎవరు నాకు సాయం చేస్తారని మనం అందరి చుట్టూ, అందరి వెనకాల తిరుగుతాం కదండి. కానీ దేవుడి మాటల్ని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడంట దేవుడు తన ఆత్మ చేత గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఎప్పుడు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి, వాక్యాన్ని మన మనసులో ఉంచుకోవాలి. వాక్యం విన్న వాక్యాన్ని నిజంగా దేవా నువ్వు శక్తి కలిగిన దేవుడువు అయ్యా, నువ్వు మరి సమస్త అధికారం కలిగిన దేవుడువు, నా శక్తితో నా బలంతో కాదు కానీ నీ ఆత్మతో జరిగిస్తానన్నావు కదయ్యా. ఇదిగో నా ఈ సమస్యలో ఉన్నాను, ఇదిగో నేను ఈ వ్యాధిలో ఉన్నానయ్యా, నాకు మీ శక్తితో, మీ బలంతో, మీ ఆత్మతో కార్యం జరిగించండి యేసయ్యా అని మనం ప్రార్థన చేయాలి. దేవుడికి మనం అప్పచెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి అలాగ మనం దేవుడి మీద ఆధారపడదామా? ఒక్కసారి కళ్ళు మూసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఎంతవరకు మన యొక్క సమస్యల్లో, మన యొక్క బాధల్లో, మన యొక్క కష్టాల్లో మనం బెదిరిపోయేవారుగా ఉన్నామేమో, మనం చంచలమైపోయేవారుగా ఉన్నామేమో, దిగులు పడిపోయే వాళ్ళుగా ఉన్నామేమో, మనుషుల వెనకాల పరిగెత్తే వాళ్ళుగా ఉన్నామేమో, నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదే, నేను దీన్ని సాధించలేకపోతున్నాను అని మరి నిరాశ చెందుతూ ఉన్నామేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడండి. మన శక్తితో కాదు, మన బలంతో కాదు, ఆయన ఆత్మతోనే కార్యం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన విజయం ఇచ్చే దేవుడు, ఆయన సమృద్ధినిచ్చే దేవుడు. కాబట్టి యేసయ్య అయ్యా నన్ను క్షమించండి ప్రభువా,
ఇంతవరకు నేను మీ మీద విశ్వాసం ఉంచలేకపోయాను, మిమ్మల్ని నమ్మలేకపోయాను ప్రభా. ఇంత సర్వాధిపతి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నాకున్నామని నేను గుర్తించలేకపోయానయ్యా. నన్ను క్షమించండి. ఇక నుంచి ప్రతి ఒక్క సమస్యలో, ప్రతి ఒక్క పరిస్థితిలో నాయన విశ్వాసంతో మీపై ఆధారపడి నేను విజయాన్ని పొందుకోవడానికి నాకు సహాయం చేయండి అని ఒకసారి మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామండి. ఈ సమయంలో ఎవరైతే అడుగుతారో పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేసేవాడే ఉన్నాడు, వాళ్ళని బలపరిచేవాడే ఉన్నాడు. కాబట్టి ఎవ్వరూ మౌనంగా ఉండొద్దండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నా ప్రభా, నిజమే నా తండ్రి నాయన. అయ్యా దాన్ని మా శక్తితో మా బలంతో కాదు కానీ నాయన మీ ఆత్మచేత మీరు గొప్ప కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నారు తండ్రి. అయ్యా నాయన మీరు సమృద్ధినిచ్చే దేవుడై ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి మీరు విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు తండ్రి నా ప్రభా నాయన. అయ్యా ఎవరైతే ప్రభా నాయన మీ యొక్క సహాయాన్ని కోరుతున్నారో తండ్రి, మీపై ఆధారపడాలని నాయన హృదయపూర్వకంగా అయ్యా మీ యొక్క తండ్రి సన్నిధిలో నాయన అడుగుతూ ఉన్నారు ప్రభా. మీ కృపలో వారిని బలపరచండి నాయన. అయ్యా విశ్వాసంలో వారిని బలపరచండి నాయన. అయ్యా నమ్మకత్వంలో వారిని బలపరచండి అయ్యా. మీ వాక్యంలో, మీ యొక్క ప్రార్థనలో వారిని బలపరచండి ప్రభా. ఈ దినం మొదలుకొని నాయన గొప్ప విశ్వాసంతో నాయన వారి జీవితాల్లో విజయాన్ని పొందేవారుగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థించిన ప్రతి బిడ్డని మీరు దీవిస్తున్నారని నమ్మొచ్చు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.